ఇప్పుడు కేసీఆర్ స్కీమ్లో ఇంకా రాలేదు, ఇంకా ఒకటి రాలేదు. షాదీ ముబారక్ కూడా షాదీ ముబారక్ ఈయన కూడా వస్తున్నారు కదా, కాంగ్రెస్ కూడా వస్తున్నారు. ఇప్పుడు అదే స్కీమ్ ఫాలో అవుతున్నారు కదా, వేరే న్యూ స్కీమ్ లేదు కదా దానిలో, అదే స్కీమ్ ఫాలో చేస్తున్నారు అంతే. సో ఎట్లా ఉందంటే ఏం చెప్తారు కాంగ్రెస్ గవర్నమెంట్? కాంగ్రెస్ గవర్నమెంట్ అంటే మొత్తం కేసీఆర్ మొత్తం లాస్ట్ చేశారు. ఇప్పుడు దానికి పికప్ కావాలంటే ఒక 3-4 ఇయర్స్ కావాలి కాంగ్రెస్ కూడా, ఆ తర్వాత మంచి అవుతుంది కదా. మొత్తం లాస్ అయిపోయింది కదా టీఆర్ఎస్ గవర్నమెంట్లో. ఇప్పుడు ఈయన వచ్చి సడన్గా పికప్ చేయాలంటే కొంచెం ప్రాబ్లం అవుతుంది, టైం పడుతుంది దానికి. మరి ఎట్లా మీకు ఒక కొంత స్థలం వరకు మీకు కేటాయించారు కదా ముస్లిమ్స్కి శ్మశాన వాటిక అని చెప్పేసి? మాకు గ్రేవ్ యార్డ్ ఇచ్చారు, ఇంకా పర్ఫెక్ట్ అది ఇచ్చామని తెలియదు, ఇంకా కోర్టులో అది కేసు ఉన్నది, పెండింగ్ ఉన్నది. అది ఆర్మీ వాళ్ళు వచ్చేసి ఆ స్థలం మాదని చెప్పారు. ఆర్మీ వారి షేక్పేట అది కాదు, ఇప్పుడు ఇచ్చారు ఎర్రగడ్డలో. ఆ స్థలంలో కూడా ప్రాబ్లం ఉన్నది, అది ముస్లిం ఖబరస్థాన్ ఉన్నది ఆల్రెడీ దానిలో. బట్ అక్కడ వేరే కమ్యూనిటీ వచ్చి మేము కమ్యూనిటీ ఉన్నారు అంటే ఫస్ట్ వాడు చూసుకోవాలి అది ఖబరస్థాన్ ఉన్నది లేదు, ఆ తర్వాత తీసుకోవాలి కదా వాడు కూడా ఫ్లాట్. అక్కడ ఆ ప్రాబ్లం కమ్యూనిటీ ఉన్నది, దానికి ఏం లేదు. అది పాత ఖబరస్థాన్ ఉన్నది, ఓల్డ్ ఖబరస్థాన్ అంతే, అది ఓల్డ్ ఖబరస్థాన్. అది కొత్తగా ఇచ్చారు కదా ఎర్రగడ్డలో, అదే కొత్తగా ఇచ్చారు. అది 40 ఇయర్స్ నుంచి ఉన్నది అది ఖబరస్థాన్, బట్ దానికి వక్ఫ్ బోర్డులో ఉన్నది అది ల్యాండ్ ప్రాబ్లం. వక్ఫ్ బోర్డు నుంచి రావాలి కదా, గవర్నమెంట్లో కేసు ఉన్నది, ఆ తర్వాత వచ్చేస్తే ప్రాబ్లం ఫ్రీ అయిపోతుంది.